శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతాపం చూపిస్తోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడికి దిగింది. ఒమాన్ చమురు టెర్మినల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ దాడి వల్లే ప్రమాదమని నిర్ధారణ అయింది. టెర్మినల్లో చమురు లోడింగ్ నిలిపివేశారు. అక్కడే చిక్కుకున్నారు చమురు కోసం వచ్చినటువంటి ట్యాంకర్లు. ఇక ఒమాన్ సముద్రంలోని అమెరికా సైనిక నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ జలాల్లోకి ప్రవేశించడానికి యత్నిస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. తమకు చెందినటువంటి ఏ నౌకపైన దాడి జరగలేదని యుఎస్ సైన్యం స్పష్టం చేసింది. ఒమన్ సముద్రంలో ఉన్న తమ ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయని అమెరికా చెప్తోంది. ఇటీవల కువైట్ ఎయిర్పోర్టు పైన ఇరాన్ దాడి చేసింది. రైట్, ఇక ఒమన్ చమురు టెర్మినల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఇరాన్ చేసినటువంటి డ్రోన్ దాడే కారణం అని కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ఎంఎల్ఆర్ అందిస్తారు. ఎంఎల్ఆర్, ఏంటి, ఏ విధంగా చూడాలి? గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అనేది మళ్ళీ విపరీతమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తోంది అనేటువంటి మాట. ఒమన్లో చోటు చేసుకున్నటువంటి ఈ పేలుళ్లకు సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఎస్ మురళి, మొత్తం కూడా గల్ఫ్ దేశాల పైన ఇరాన్ ఒక్కసారిగా విరుచుకున్నట్టు కనబడుతుంది. మొత్తం కూడా ఒకవైపు డ్రోన్లు, మరోవైపు యుద్ధ విమానాలు, ఇంకోవైపు శరవేగంతో దూసుకొచ్చేటటువంటి క్షిపణులు. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఎన్నడూ లేని విధంగా మనం చాలా రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాము. చాలా దాడులు జరుగుతా ఉన్నాయి యుద్ధాలకు సంబంధించి. కానీ ఈ నేపథ్యంలో ఏదైతే గల్ఫ్ దేశాల పైన ఇరాన్ చేసినటువంటి దీంట్లో పూర్తిగా కూడా గల్ఫ్ తీరాన్ని ఇరాన్ అంటే వణికిచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఒమాన్ దేశానికి చెందిన అత్యంత కీలకమైన చమురు టెర్మినల్ పై ఇరాన్ డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయని చెప్పుకోవచ్చు మురళి. అయితే భారీ పేరులతో ఒమాన్ చమురు టెర్మినల్ కూడా తగిలిపోయింది. మరోవైపు అంతర్జాతీయ సముద్ర జిల్లాలో అమెరికా సైనిక నౌకనే టార్గెట్ చేశామంటూ ఇరాన్ సంచలన ప్రకటన కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అసలు గల్ఫ్ దేశాల్లో అంటే ఏం జరగబోతుంది, ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది, పూర్తిగా కూడా ఒక్కసారిగా గల్ఫ్ దేశాల పైన ఇరాన్ ఎందుకు ఇట్లా చేస్తున్నది కూడా చాలా మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గల్ఫ్ రీజియన్ లో అత్యంత శాంతియుతంగా ఉండే దేశాల్లో ఓమన్ ఒకటి. సో అలాంటి ఓమన్ దేశానికి చెందిన ఒక ప్రధాన చమురు టెర్మినల్ ఒక్కసారిగా పేలుళ్లతో దద్దరిల్లిపోయింది మురళి. అయితే ఏదైతే ఆ పేలిపోయినటువంటి సందర్భంలో మొత్తం కూడా ఆకాశానికి అగ్ని మొత్తం కూడా అంటిందని చెప్పుకోవచ్చు. ఇక కిలోమీటర్ల మేర కమ్ముకున్నటువంటి దట్టమైన నల్లటి పోగా ఇవి కూడా అక్కడ మనకు విజువల్స్ లో చాలా క్లియర్ గా మనం యూటీవీ స్క్రీన్ లో చూడడం జరిగింది. మొదట్లో ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు అనుకున్నప్పటికీ కూడా తీరా దర్యాప్తు చేసి అసలు నిజం బయటపడింది. ఇరాన్ ప్రయోగించిన ఆత్మాహుతి డ్రోన్లు నేరుగా వచ్చి ఈ చమురు టెర్మినల్ ను ఢీకొట్టడం వల్లే ఈ భారీ ప్రమాదం జరిగిందని నిపుణులు నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే ఉంది మురళి. అయితే ఈ దాడి తీవ్రత ఎంతలా ఉందంటే టెర్మినల్ లో చమురు లోడింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చమురు సరఫరా చేయడానికి వచ్చి అక్కడ లైన్ లో నిలబడ్డ వందలాది భారీ చమురు ట్యాంకర్ నౌకలు ఎక్కడికక్కడే చిక్కిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ మంటలు కనుక ఆ నౌకలకు పాకితే ఊహించని నష్టం జరుగుతుందని అంతర్జాతీయ మార్కెట్ కూడా వణికిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడింది మురళి. అయితే ఈ దాడి కేవలం ఒమన్ ను భయపెట్టడానికి మాత్రమే చేసింది కాదు. దీని వెనుక అసలు టార్గెట్ వేరే ఉంది. ఒమన్ సముద్రంలో మోహరించి ఉన్న అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అధునాతన సైనిక నౌకను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఇరాన్ అంత ధైర్యం ఎందుకు చేసింది? ఇరాన్ సైనిక కమాండర్లు చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే కనుక అమెరికాకు చెందిన యుద్ధ నౌక అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించి ఇరాన్ సముద్ర జలాల్లోకి చొరబడడానికి ప్రయత్నించిందట. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి హెచ్చరికగా మాత్రమే తాము ఈ దాడి చేశామని ఇరాన్ సైన్యం క్లెయిమ్ చెబుతోంది. డ్రోన్లు, మిసైళ్లతో తాము అమెరికా నౌకను కట్టడి చేశామని ఇరాన్ మీడియా కూడా పూర్తిగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో ఒక్కసారిగా వాషింగ్టన్ లో కలకలం రేసింది. అయితే దీనిపై అమెరికా రక్షణ శాఖ
పెంటగాన్ వెంటనే స్పందించింది. ఇరాన్ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని చెప్పేసి అమెరికా చెప్తుంది. అయితే అమెరికా సైన్యం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక మనం చూస్తే దాని ప్రకారం ఒమన్ సముద్రంలో ఉన్న తమ మిలిటరీ ఆస్తులన్నీ, యుద్ధ నౌకలన్నీ 100% సురక్షితంగా ఉన్నాయని చెప్పేసి అమెరికా చెప్తుంది మురళి. తమకు చెందిన ఏ ఒక్క నౌక పైన కూడా ఇరాన్ దాడి చేయలేదని, తమ సైనికులకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ కేవలం మైండ్ గేమ్ ఆడుతుందని, ప్రపంచ దేశాలని భయపెట్టడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తుందంటూ అమెరికా చెప్తుంది. అదే విధంగా ఇరాన్ ఇచ్చినటువంటి ప్రకటనలు మొత్తం కూడా వాస్తవం కాదు, ఏదైతే మా సైనికులు కావచ్చు, అదే విధంగా మాకున్నటువంటి బోట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా సురక్షితంగా ఉన్నాయని చెప్పేసి మీడియా ముఖంగా అమెరికా కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అమెరికా నౌకలు ఉన్న ప్రాంతానికి అతి దగ్గరలోనే ఒమన్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం భారత్ ఇటీవల ఒక ఒప్పందం కూడా చేసుకుంది. ఆయిల్ సరఫరాకు సంబంధించి కాస్త ఫ్రీ ఫ్లో భారత్ కు ఉంటుంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒమన్లో ఉన్నటువంటి ఆ టెర్మినల్స్ ని అక్కడ పేలుళ్లు జరగడం కావచ్చు, మరొకసారి యుద్ధ వాతావరణం నెలకొనడం కావచ్చు, భారత్ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఎమ్మెల్యే దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, అయితే ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడులు ఉన్నాయో దీంట్లో మొత్తం కూడా అమెరికాకు చెందినటువంటి వాళ్ళు సైనికులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బోట్లు కావచ్చు, అమెరికాకు చెందిన ప్రతిదీ కూడా అక్కడ బాంబుగా పేలినటువంటి దానికి దరిదాపుల్లో దగ్గరగా ఉండడంతో ఇరాన్ చెప్తుంది ఏంటంటే మొత్తం కూడా అమెరికాకు సంబంధించి వాళ్ళ ఎవరైతే ఇక్కడికి వచ్చారో మేము చెప్పినటువంటి రూల్స్ ని వ్యతిరేకించి మేము చెప్పింది పాటించకుండా అమెరికా ఇక్కడికి అంటే మొత్తం కూడా రావాలని చూసింది. సో మేము చెప్పింది పాటించకపోవడం పైన దీంతో మేము ఈ దాడి చేయాల్సి వచ్చినట్టు కూడా ఇరాన్ చెప్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అమెరికా మాత్రం లేదు అసలు అందులో ఆస్తి నష్టం గానీ, అదేవిధంగా మా అమెరికా వాళ్ళకి కానీ ఎటువంటి ఏమి కూడా జరగలేదు, చాలా సురక్షితంగా ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఇరాన్ మొత్తం కూడా ఇక్కడితోనే ఆగలేదు. గత కొన్ని రోజులుగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ వస్తుంది. అదే విధంగా నిన్నగాక మొన్న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా ఇరాన్ ఇలాగే డ్రోన్లతో విరుచుకుపడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం మురళి. ఇప్పుడు ఓమన్ చమురు టెర్మినల్ ను దెబ్బకొట్టింది. అంటే ఒక పద్ధతి ప్రకారం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను, రవాణా మార్గాలను దెబ్బతీయాలని ఇరాన్ చూస్తుందా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. గల్ఫ్ దేశాలు అమెరికాకు మద్దతుగా ఉంటున్నాయనే కోపంతోనే ఇరాన్ ఈ వరుస దాడులకు తెగబడుతుందా అనేటటువంటి కొన్ని అనుమానాలు కూడా బలపడుతున్నాయి మురళి. అయితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC దేశాలన్నీ ఇప్పుడు ఇరాన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ చేస్తున్నటువంటి ఈ దాడుల పైన వరుసగా కూడా చాలా అంటే ఈ పక్క దేశాలన్నీ మొత్తం కూడా ఇరాన్ పైన కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి వరుసగా కూడా ఒకవైపు అమెరికా మాత్రం ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు, ఏం కాలేదు, చాలా సురక్షితంగా ఉన్నారని చెప్పేసి అమెరికా చేసి చెప్తుంది. ఇరాన్ మాత్రం లేదు అమెరికాని టార్గెట్ చేస్తాము, అమెరికా మేము చెప్పినటువంటి కొన్ని ఏవైతే మేము పెట్టిన రూల్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేసింది. కాబట్టి కొంత మరి అంటే మరొకసారి ఇటువంటిది రిపీట్ కాకుండా మేము చెప్పినటువంటి రూల్స్ ని ఖచ్చితంగా పాటించాల్సిందే కరాఖండిగా అని చెప్పేసి ఇరాన్ అయితే చెప్తుంది మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఎమ్మెల్ఆర్. ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతాపం చూపించిందని చెప్పాలి. డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడికి దిగింది. ఒమన్ చమురు టెర్మినల్లో పేలుళ్లు సంభవించాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ దాడి వల్లే ప్రమాదం అని కూడా నిర్ధారణ అయింది. టెర్మినల్లో చమురు లోడింగ్ నిలిపివేయడం జరిగింది. అక్కడే చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. చమురు కోసం వచ్చినటువంటి ట్యాంకర్లు ఒమన్ సముద్రంలోని అమెరికా సైనిక నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ జలాల్లోకి ప్రవేశించడానికి యత్నిస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. తమకు చెందినటువంటి ఏ నౌక పైన దాడి జరగలేదని యుఎస్ సైన్యం స్పష్టం చేసింది. ఒమన్ సముద్రంలో ఉన్న తమ ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయని చెప్తోంది అమెరికా. ఇటీవల కువైట్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది.